నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హిందువుల జోలికొస్తే తోలు తీస్తాం, వాళ్ళ వెనుకే మేమొస్తాం. ఆగస్టు 15కు అంతా సిద్ధం, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ, రైతాంగానికే పరిమితం కాదన్న తుమ్మల. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్, హాస్టల్స్లో ముమ్మర తనిఖీలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు నిజామాబాద్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. నగరంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలను బలవంతంగా బంద్ చేయొద్దని పోలీసులు పలువురు ముఖ్య నేతలకు ఒకరోజు ముందుగానే నోటీసులు అందజేశారు. ఇక నిజామాబాద్ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటూ కూడా పెద్ద మొత్తంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే వివిధ ప్రాంతాలలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇప్పటికే బంద్ పాటిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా నిజామాబాద్లో ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయితే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిజామాబాద్లో దాదాపుగా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొన్న 3 రోజుల కింద బిచ్చుకుందా కావచ్చు, ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికే బంద్ను కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్వచ్ఛందంగా హిందువులు కూడా తమ ఏదైతే షాపులు సైతం బంద్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయితే విజయవంతం చేయడానికి కూడా హిందూ నాయకులు సైతం కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపై జరుగుతున్న దాడులను ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు బంద్ను సహకరించాలని చెప్పి హిందూ ఐక్య వేదిక ఏదైతే పిలిపించిందో అందులో భాగంగా ఈరోజు ఇందూరు నగరం మొత్తము స్వచ్ఛందంగానే బంద్ చేసుకోండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న ఆకృతులు ఏదైతున్నాయి వీడియోస్లో మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవన్నీ చూసి అందరూ కూడా చెల్లించిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మేము అందరము సపోర్ట్ చేస్తున్నాం, వారికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మా అందరితో సహకరిస్తూ స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈ బంద్లో పాల్గొని అదేవిధంగా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వారు కూడా స్వచ్ఛందంగా మేము బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు సపోర్ట్ చేస్తున్నామని నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు మెసేజ్ ఏమి ఇస్తుర్రంటే బంగ్లాదేశ్ ఒక హిందువులు ఇంత అత్యాచారానికి గురవుతురు, వాళ్ళకు సపోర్ట్గా మేము అందరం నిల్చుంటామని ప్రజలు వస్తున్నాం. కాబట్టి ఈ బంద్ను ప్రతి చోట్ల బంద్ చేయాలా. ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అన్ని స్టేట్లలో అన్నింటిలో బంద్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రజలు బంద్కు సహకరించిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్లో అయితే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, సాధారణంగా ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, రోడ్డు మీద కూడా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ అయితే బంద్ విజయవంతంగా అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, పోసెస్ టీవీ, నిజామాబాద్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సంబంధిత ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నేతలు వాటిని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. రేపు హైదరాబాద్లో స్వాతంత్ర్య వేడుకల అనంతరం సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలానికి చేరుకుంటారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూసుగూడెం పంప్ హౌస్ మధ్యాహ్నం 12:50 ప్రారంభిస్తారు. పథకం పైలాన్ను ఆవిష్కరిస్తారు. మంత్రులతో కలిసి గోదావరి జలాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న సభాస్థలికి చేరుకుంటారు. ఇదే వేదికగా 3వ దఫా 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. శకటాలు తిరిగే ప్రదేశం, వేదిక, సభకు హాజరయ్యేవారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. మాక్ పెరేడ్ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రభుత్వ గెస్ట్ లెక్చరర్ దీక్ష చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను విస్మరించిందని, వారి న్యాయమైన సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని, గెస్ట్ లెక్చరర్లకు రెన్యువల్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని హెచ్చరించారు. ఇప్పటికైనా వారి న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే న్యాయబద్ధమైనటువంటి సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిష్కరించాలి. గెస్ట్ లెక్చర్ల సమస్యలను పరిష్కరించాలి. గెస్ట్ లెక్చర్ల సమస్యలను రేవంత్ అన్న గెస్ట్ లెక్చర్లను కాపాడండి, 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 కాపాడండి. హన్మకొండ జిల్లా కేంద్రంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టారు. పేరుకే రుణమాఫీ కానీ 50% రైతులకు రుణమాఫీ కావడం లేదని రైతులు అంటున్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు విధిస్తున్నారని, గతంలో ఎవరు రుణమాఫీ చేయనట్టు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 71 లక్షల మంది రుణం తీసుకుంటే 49 లక్షల మంది మాత్రమే రుణం తీసుకున్నారని రేవంత్ అన్నారని, 23 లక్షల మందికి రుణమాఫీ చేయడం లేదని ఈటల విమర్శించారు. రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బండారుపల్లి తంగేడు మైదానంలో జరుగుతాయి. భద్రతాపరమైన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షించారు. జెండా ఆవిష్కరణకు మంత్రి, ఉన్నతాధికార యంత్రాంగం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీస్ జాగిలాలతో స్టేజ్ మరియు ప్రజలు కూర్చుండే ప్రదేశాలలో నిరంతరం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అడుగడుగునా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలను జారీ చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులు, హత్యలు, మానభంగాలపై నిరసన వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో హిందువులు అందరూ ఏకమై సంతకాల సేకరణ చేశారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో రోడ్లపైకి వచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోందని అన్నారు. ఐక్యరాజ్య సమితి సరిగా లేకపోవడం వల్లనే దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రజనీ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అండ్ రక్తబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో దాదాపు 30 మంది రక్తదానం చేశారు. దాదాపు 5 సంవత్సరాలుగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న తలసేమియా చిన్నారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపడతామని సంస్థ వారు తెలిపారు. ఆర్టీజీ కార్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. అత్యవసర సేవలను మినహాయించి విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, జూడాల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిఐబిచే విచారణ చేయించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ప్రజల కల నెరవేరబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూసకగూడెంలో సీతారామ ప్రాజెక్టును ప్రారంభం చేస్తున్నారని, అనంతరం వైరా బహిరంగ సభలో పాల్గొంటారని, పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో ఉన్న గోదావరి 0 పాయింట్ నుండి సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు 2 పంటలు పండే విధంగా నీరందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అశ్వాపురం మండలంలో 16,000 ఎకరాలకు, బూర్గంపాడు మండలంలో 17,000 ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు పంటలకు నీరు అందిస్తామని, లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యేగా సంతోషంగా ఉందని, సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లు సీతమ్మ బ్యారేజ్ 365 రోజులు నిండుకుండలా ఉంటుందని, పంటలకు ఎప్పుడంటే అప్పుడు మీరు అందించవచ్చు అని అన్నారు. వరంగల్ బహిరంగ సభలో డిక్లరేషన్ చేసినట్టు రైతు బంధు, రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా యావత్తు రైతాంగం కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకునే పద్ధతుల్లో సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ షబీర్ పాషా మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురంలో గల గోదావరి జలాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విడుదల చేయాలని మొదటి నుంచి సిపిఐ పార్టీ పోరాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషమన్నారు. ఇక్కడి గోదావరి జలాలను పినపాక నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గం నీరు అందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి పినపాక నియోజకవర్గంతో పాటు భద్రాద్రి జిల్లాను సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జోగి రమేష్ తనయుడు అరెస్టుపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.
అగ్రిగోల్డ్ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్ గౌడ కులస్తుడని అంటే సరిపోదని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఫైర్ అయ్యారు. జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్పై స్పందించిన కొనకళ్ళ జోగి రమేష్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో పదవులు అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక సర్వే నెంబర్లు తారుమారు చేసి అగ్రిగోల్డ్ ఆస్తులను కబ్జా చేశారని, తప్పుడు సర్వే నెంబర్లతో వేరొకరికి విక్రయించారన్నారు. దీనిపై సిఐడి పోలీసులు విచారణ జరిపి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారని, అరెస్ట్లో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకు జోగి రమేష్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదని, జోగి రమేష్ గౌడ కులంలో పుట్టి అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరులోని కస్తూరిబా బాలికా విద్యాలయంను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేశారు. 8వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం స్టార్ రూమ్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. కోడూరు తండా నుండి కేజీబీవీ వరకు పైప్ లైన్ వేసి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈకి సూచించారు. విద్యార్థినులతో కలిసి కూర్చొని కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెండాలపాడు కనకగిరి గుట్టల వద్ద 25 ఎకరాల్లో 16,660 మొక్కలు నాటి స్మృతివనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీసీఎఫ్ భీమానాయక్ ప్రారంభించారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. పర్యాటక ప్రాంతంగా కనకగిరి గుట్టలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీర్మానించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అడవి తల్లి ముద్దుబిడ్డ శ్రీనివాసరావు గారు, అడవి తల్లి ముద్దుబిడ్డ శ్రీనివాసరావు గారు. తిరుమలాయపాలెం ఎంఈఓ ఆఫీస్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాసరావుకు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఆగటం వలన మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. బిల్లులు పెంచిన వేతనాలు వెంటనే తమ అకౌంట్లో జమ చేయాలని కార్మికులు కోరారు. అది అక్కడ జిల్లా స్థాయి సొమ్ములు కుదబెట్టి మనం వడ్డీలో తీసుకొచ్చి కొట్టుకాడ వడ్డీ కట్టుకుంటాం. వాళ్ళ కాడ గుడ్లు, కందిపప్పు 170 రూపాయలు కిలో కందిపప్పు, 40-50 రూపాయలు టమాటా. ఇప్పుడు కొంచెం 40కి 50కి వచ్చింది. 100 ఎప్పుడు కూడా టమాటాలు తెచ్చి కూరగాయలు తెచ్చి మేము వండి పెట్టి పిల్లలు మా మీద పెట్టి తల్లిదండ్రులు కూలిపోతే చక్కని భోజనం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి ప్రోత్సహించడం ద్వారా వారిలో దేశభక్తి, జాతీయ భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఉద్దేశించి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి పట్టణ నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు మరియు వివిధ స్కూళ్ల, కాలేజీల నుండి భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
వైరాలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జరిగే వ్యవసాయ రైతు సదస్సును విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో సీఎం పాల్గొనే వ్యవసాయ రైతు సదస్సు వేదికను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సభా వేదిక వద్ద పలు శాఖల అధికారులతో సభ ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాభై 58వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సిఆర్పిఎఫ్ క్యాంపు నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు బైక్ ర్యాలీ వరంగల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు, జవాన్లు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సెకండ్ ఇన్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్లు హాజరయ్యారు. మహామహుల త్యాగాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజలలో దేశీయ భావన కలిగించడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సాగుకు జీవం, రైతుకు ఊతం అనే నినాదంతో ఈ నెల 15న ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగను నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు బహిరంగ సదస్సు కేవలం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని, తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన వెల్లడించారు. 2007 ప్రాంతంలో సోనియా గాంధీ నేతృత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రైతుల రుణాలను ఏకకాలంలో రద్దు చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే పాపం ఇక్కడే కాపురం పెట్టారు. రేపు ఎల్లుండి కూడా పెట్టి ఈ విజయవంతం చేసిన కీర్తి, ప్రతిష్ట, గౌరవం ఏదన్నా ఉంటుంది మీకే తప్పుద్ది. వైరా నియోజకవర్గ మీడియాకి తప్పుద్ది, తర్వాత కానీ ఖమ్మానికి తప్పుద్ది. కాబట్టి గోపాల్ గారు, మీరు వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఈ రోజు నుంచి ఏ రకంగా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో భాగస్వాములు అయితే మీ జీవితానికి కూడా ఒక బెంచ్ మార్క్. నేను ఎన్టీవీలో పనిచేసేటప్పుడు నేను రిపోర్ట్ చేశా, అందుకనే ఈ రకంగా వచ్చింది ఆ సభ చెప్పుకోవడానికి మీకు గౌరవం దక్కుతుంది. మీ కళ్ళ ముందు జరిగే ఈ మహా పండుగని మీ పండుగగా భావించండి. రైతులందరికీ వచ్చే వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా 12 గంటలకే మీటింగ్ జరుగుద్ది. ఆయన 10:30కి అక్కడ జెండా వందనం చేసి గోల్కొండ కోట నుంచి తిన్నగా మీ వైరా గడ్డ మీద కాలు పెడతా. అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి రావటం, అక్కడ 10 నిమిషాల పని. ఈ కార్యక్రమం మళ్ళీ ఎందుకంటే 5 గంటలకు ఆయన గవర్నర్ గారితో ఆగస్టు 15న ఐటీ ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో ఏసీబీ దాడుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న ఈ గురుకుల పాఠశాలలో 680 మంది విద్యార్థులు ఉన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదులు, బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేకపోవడం, పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటింగ్ అధికారులు, లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీల్లో నిర్వహించారు. కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాల నిర్వహణపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాలి కొట్టేసేయండి వీళ్ళకి. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళకి గాలి ఎలా ఆడాలి?
ఒక నిమిషం మనమే నిలబడలేకపోతున్నామే, వాళ్ళు ఎలా కాలాడాలి? ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU PYL ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ASR ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి చర్చి కాంపౌండ్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్ మరియు రీయింబర్స్మెంట్ విడుదల, విద్యారంగ సమస్యలపై జిల్లా మంత్రులు, సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న JNTUH మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీ భవనాల పనులు ప్రారంభం చేయాలని, వైరా నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మెదక్ బస్టాండ్లో బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ప్రజలు ఎక్కువ తిరిగే చోటుతో పాటు రైల్వే స్టేషన్, మార్కెట్లో తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలపై నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాకాండకు, మతోన్మాదానికి నిరసనగా గాంధీ చౌక్ నుండి ములుగు ఏరియా ఆసుపత్రి వరకు శాంతియుత ర్యాలీ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని, రాష్ట్రాలు బాగుంటే దేశాలు బాగుంటాయని, దేశాలు బాగుంటే ప్రపంచం బాగుంటుందని మహిళా సేవిక జ్యోతక్క అన్నారు. చదువుల కోసం కానివ్వండి, దేశ విదేశాల కోసము ఎక్కడెక్కడికో వెళ్తున్నటువంటి సందర్భము. అలాంటి సందర్భంలో వేరే దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చినటువంటి సంబంధము. మన భారతదేశము ఎప్పటికీ ఒకటే నానుడు చెప్తా ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి. ఎవరిని కూడా హింసించదు, మాటల చోద్యం కానీ చేతుల చోద్యం కానీ. ఎవరైనా పరదేశీయులు వస్తే వాళ్ళను కడుపులో పెట్టి చేసుకుని రాజ మర్యాదలు చేస్తుంది. మన తిండి రుచి చూపిస్తుంది, మన భాష రుచి చూపిస్తుంది, మన ప్రదేశాలను చూపిస్తుంది. దగ్గర ఉండి మళ్ళీ చూపించి రాజ మర్యాదలతో వాళ్ళ దేశానికి సాగనంపుతుంది. అట్లాంటి ధర్మము, అట్లాంటి సంస్కృతి మన భారతదేశానిది. ఎక్కడెక్కడ పోయినా కూడా, దేశ విదేశాల్లో ఉన్నా కూడా, ఇలా కరోనా సమయంలో కూడా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యోగాని చాటుకున్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఇలా భారతదేశాన్ని గుర్తించినటువంటి సందర్భము. అలాంటి ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశం, ఇక్కడి భారతదేశులు ఏ దేశంలో పోయినా కూడా ఇదే సంస్కృతి సాంప్రదాయాలతో పోయి అక్కడ ఉంటారు. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానంద అమెరికాకు పోతే, నువ్వు ఇంత తెలివిగల్లోనివి కదా, నేను నువ్వు ఇద్దరం కలిసి ఒక పిల్లోని కంటే చాలా తెలుగులోడు పుడతాడేమో అని చెప్పేసి ఒక అమెరికను ఒక మహిళ అడిగితే, అప్పుడు వివేకానంద అన్నాడు కదా, అమ్మ దానికైతే ఇంకా చాలా సమయం పడుతుంది, నన్నే నీ కొడుకుగా దత్తత తీసుకుంటే నేను వెంటనే నీ కొడుకుని అయిపోతాను కదా. కలకత్తాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై భూపాలపల్లి జిల్లాలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్లు నివాళులర్పించి మౌనం పాటించారు. అత్యాచారం చేసిన నిందితులపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి బైక్ల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి 7 ద్విచక్ర వాహనాలు రికవరీ చేసి కోర్టులో హాజరుపరిచారు. మచిలీపట్నం సర్కారు తోటకు చెందిన తటవర్తి సాయి వెంకట కిరణ్ అనే యువకుడు గత కొంతకాలంగా నగరంలో బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడని, వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించగా విచారణ జరిపామని పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో బోనాల పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాల జాతర జరుపుకుంటారు. సుబ్లేడు గ్రామంలో ముఖ్యంగా గ్రామ దేవతలు కోరిన కోరికలు తీర్చే దేవతగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ముందుగా ఊరిలో బొడ్రాయి అమ్మవారికి మొదటి బోనం చెల్లించిన తర్వాత ఈ జాతరను మొదలు పెడతారు. గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లికి బోనాలు, మేకపోతులు, గొర్రెపోతులు, కోడిపుంజులతో తమ మొక్కులను గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ తమ మొక్కులను చెల్లించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో వేంచేసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం నుండి 16/8/2024 శుక్రవారం వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఈఓ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. ఆలయమంతా వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించారు. మొదటి రోజు సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము మొదలైన క్రతువులు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా విశేష పూజలు గావించి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.